అభయహస్తం పథకాలు ప్రతి ఒక్కరికి ఈ పత్రాలు ఉండాలి. ఈ పత్రాలు లేని వారికోచో ఈ పత్రం వరించదు. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. రూపొందించిన ఈ ఉమ్మడి దరఖాస్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేయనున్నట్లు సమాచారం. 2 విభాగాలుగా ఉండే ఈ దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధికి అవసరమైన వివరాలను పొందవలసి ఉంటుంది. మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ముందుగా నోటిఫికేషన్స్ అయితే మీ ఫోన్ రూపంలో వస్తుంది. నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రజాపాలన కార్యక్రమంలో మీరు ఏవే పథకాలకు అర్హులో భాగంగా గ్రామ వార్డు సభలో ప్రజలు సమర్పించిన దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వ వర్గాలు సిద్ధం చేశాయి. అభయహస్తం పేరుతో రూపొందించిన ఈ ఉమ్మడి దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేయనట్లు సమాచారం. అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రజలైతే రేపు వారి గ్రామాలలో మీ సేవా కేంద్రాన్ని అయితే సంప్రదించాల్సి ఉంటుంది. లేకపోతే మీ పంచాయతీలను సంప్రదించండి. పథకాల లబ్ధికి అవసరమయ్యే వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, ఎవరు కూడా రేపు ఈ పథకాలను మిస్ చేసుకోకండి. మొదట విభాగంలో దరఖాస్తుదారుడి పేరు అయితే ఉండాలండి. ఇంటి యజమాని ఎవరైతే మీ ఇంటి యజమాని ఉంటుందో ఆమె తప్పనిసరిగా ఉండాలి. లింగం, కులం, పుట్టిన తేదీ, ఆధార్ ప్రకారం ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ అయితే ఒక నోట్ చేసుకొని రాసుకొని వెళ్ళండి రేపు మీ సేవకి. చిరునామా, రేషన్ కార్డ్ నెంబరు ఇవ్వాలి. అలాగే దరఖాస్తుదారుని పేరు, ఫోటోను కూడా జత చేయాలి. 2వ విభాగంలో ఏ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ పథకానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. దరఖాస్తు ఫారాలన్నీ బుధవారం రాత్రికల్లా గ్రామాలు వార్డులకు చేరుతాయని, వీళ్ళను బట్టి బుధవారం లేదంటే గురువారం నుంచి జరిగే సభలకు వచ్చేసరికి వాటిని దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దరఖాస్తుతో పాటు ఆధార్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డ్ ఇవన్నీ ఉండాలండి. వెంటనే మర్చిపోకండి, మళ్ళీ వెనుకకు రాకండి. అభయహస్త పథకం ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన నిర్వహించాలని నిర్ణయించిన ప్రజలకు సంగతి తెలిసిందే. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అధికారుల దరఖాస్తులు తీసుకున్నారు. అయితే ఈ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా పూర్తి చేయాలి, దానికి ఎలాంటి పత్రాలు కావాలి వంటి సందేహాలు ప్రజలకున్నాయి. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తెలియజేశాను. సుమారు మన తెలంగాణలో 3 కోట్ల జనాభా ఉంది. శబరిమల టెంపుల్ ఇన్కమ్ అట 39 రోజుల్లోనే 200 కోట్లు దాటిన శబరిమల ఆలయ ఆదాయం. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దరఖాస్తు ఫారాన్ని విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం అభయహస్త పబ్లిక్ గవర్నెన్స్ అప్లికేషన్స్ పేరుతో దరఖాస్తు ఫారంను సిద్ధం చేసింది. అయితే ఒక పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా అందరికీ ఒకే దరఖాస్తును సిద్ధం చేసింది. ముందుగా మీ కుటుంబ వివరాలను పూరించాలి. ఇందులో కుటుంబ వివరాలలో కుటుంబ యజమాని పేరుతో ప్రారంభించి పుట్టిన తేదీ, ఆధార్ కార్డు తప్పకుండా తీసుకెళ్ళండి. వెంటనే మొబైల్ నెంబర్, వృత్తి, కులంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను కూడా నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు లాంటి పథకాలపై మీరు ఏ పథకాలకు అర్హులో వాటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.